ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ రమేష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ రమేష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ రమేష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వీరి కుమార్తె వివాహ శుభలేఖ స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపించారు. తొలుత వీరికి సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. స్వామి ప్రసాదం శేషవస్త్రం అందించి వేద ఆశీర్వచనం అందజేశారు. వీరి వెంట తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు, ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. ఏర్పాట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. యానం ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యానం ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ గత సంవత్సరం 9వ తరగతి చదువుకున్న విద్యార్థులకు గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిల్స్ స్థానిక శాసన సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కమలా నెహ్రూ బాలికల పాఠశాలలో 22 మందికి, రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 51 మందికి, మహాత్మా గాంధీ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 16 మందికి, కనకాలపేట ఉన్నత 31 మందికి గాను సుమారు 120 మందికి ఉచిత సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పంపణ ప్రవీణ్, ఏడీపీసీ కమిటీ ప్రభాకర్, చింతా జోగి మరియు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పేరెంట్స్ అందరికీ కూడా సడన్ ప్రోగ్రామ్ అండి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అవ్వాలన్నారు. త్వరగా ముగించేదాన్ని చెప్పేది ఏంటి అంటే ఈ గవర్నమెంట్ లో ముఖ్య ఉద్దేశం కూడా పేద ప్రజలకి, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి అందరికి అన్ని అందాలని ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ లో ల్యాప్టాప్స్ అయితే ఏమైనా ఉంది, ఇలా సైకిల్ అయితే ఏమైనా ఉంది, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి 10% రిజర్వేషన్ అనేది అందించాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు ఇచ్చి అన్ని రకాల్లో కూడా అండగా ఉండాలని ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాదని చెప్పడానికే ఇవన్నీ కూడా చేయడం. దాని పిల్లలందరూ కూడా రేపు పొద్దున మీరు రాసే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొంచెం కొంచెంగా అన్ని ఏర్పడుతున్నాయనే సందేశం అన్ని అందరికీ కూడా తెలియజేస్తారని ముఖ్య ఉద్దేశం. కాబట్టి నిజంగా లాస్ట్ టైం ఇక్కడ సైకిల్ ఇచ్చినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే చేతిలో 2 ముక్కలు అయిపోయినా ఉన్నాయి. ఆ రోజు దీనికి ఏంటి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలంటే కొంచెం మనం ఒక కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ రోజు నిజంగా ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నారు చాలా మంచి క్వాలిటీ వచ్చింది, ఈ రోజు ఇవి నిలబడతాయని. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా నడుపుతారని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పిలిచి అధ్యక్షత వహించిన ఇంటర్ డిపార్ట్మెంట్ వారికి, మన చిత్ర జ్యోతి గారికి, అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పాలంటే
కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి విద్యార్థులని ప్రైవేట్ స్కూల్ కాదు అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ పేదలకి ప్రతి ఒక్కరికి కూడా ఆమెగా ఉంటుంది. కానీ ఈ మాత్రం ఉండడానికి ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా అన్ని రకాలుగా కూడా నేను అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ పూర్తిగా మంచి ఆర్గనైజేషన్ సైన్స్ అంటే జరిగింది. ఈ కార్యంలో మంచి సైన్స్ వచ్చిన అందరికీ కూడా అదే అటువంటి విధంగా గవర్నమెంట్ పూర్తిగా అందరికీ మీరందరూ వాటితో ఇంకా ఈ 2009 చేసిన గ్రామ పెద్దలకి అదేవిధంగా వేదికలు అలంకరించిన మన డెలిగేట్ కేసీ లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా మేడం గారికి టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందాక మన డెలిగేట్ గారి మాటల్లోనే అర్థమవుతుంది. ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది ఏమాత్రం తీసిపోదు ప్రైవేట్ స్కూల్ కానీ ముఖ్య ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా సైకిల్స్, ల్యాప్టాప్స్, రెయిన్ కోట్స్, బుక్స్ అని అందరికీ కూడా అందించాలి అని చెప్పి ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా మీ అందరికీ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు, దానికి ఏంటి ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా బాగా చదివించేస్తున్నారు అనేది ఏమాత్రం తీసుకోకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ లో ల్యాప్టాప్ ఇచ్చాను మా చేతితోనే. మంచి సైకిల్స్ ముందు అవసరం అయితే ఇబ్బందిగా మా చేతితో పడితే నేను ఒకళ్ళు అయిపోయేలా ఉండే పరిస్థితి వస్తే దాన్ని వెంటనే అది ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పి మనం అడిగిన వారికి ఈరోజు హీరో సైకిల్స్ అందరికీ వచ్చినాయి అంటే చాలా మంచి ఉద్దేశం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి 10% రిజర్వేషన్ పెట్టారు. అది నిజంగా ఏ రాష్ట్రంలో కూడా అది లేదు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే సుమారు కోట్లు చేసే మెడికల్ సీట్ కానీ అన్నీ కూడా పేద ప్రజలకి నా కొడుకుని డాక్టర్ చేయాలో, మా పాపని డాక్టర్ చేయాలో, లేకపోతే మంచి మంచి స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంలో ఉంటారు. దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పినట్టు ఆయన అనేక రిజర్వేషన్స్తో పిల్లలందరూ కూడా ఇప్పుడు మన జరిగిన ఎలక్ట్రికల్ ఎగ్జామ్ కానీ చాలా ఎగ్జామ్స్లో కూడా అన్ని పొందుతూ ఈరోజు కంకాపట్ కానీ అనేక గ్రామస్తులు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ నుంచి మరి మంచిగా పొందారు. అదేవిధంగా మీ నెక్స్ట్ ఇంకా చదివే దాంట్లో కూడా ఆ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివితే మెడికల్ సీట్ కూడా అది ఒక పాయింట్ యాడ్ అవుతుంది అంటే అది చాలా మంచి ఉద్దేశం. కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రీగా ఇవ్వడానికి అన్ని గవర్నమెంట్లు చాలా సార్లు ఉంటాయి, మీకు చాలా పుస్తకాలు ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ దీనికి ఓకే సార్, ఓకే సార్. తాళరేవు మండలానికి సంబంధించిన టైలాండ్ భూములకు శుక్రవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న డివైడింగ్ డ్యాం వద్ద తాళరేవు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వేగేశ్న భాస్కరరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి సౌత్ ఛానల్, నార్త్ ఛానల్ కు నీటిని విడుదల చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో పంట కాలువలకు సాగునీటిని నీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ అనుష మాట్లాడారు. మసకపల్లి లాకు వద్ద నుంచి కాలువ పనులు జరుగుతున్నందున శివారు భూములకు నీటి విడుదల ఆలస్యమైందని తెలిపారు. ఇంజరం వద్ద 12 మీటర్లు ఉండాల్సిన కాలువ గట్టు వెడల్పు తగ్గిపోవడంతో గట్టు చేపలు యంత్రం ద్వారా వెడల్పు చేస్తున్నట్లు తెలిపారు. ఇంజరం వంతెన వద్ద ఉన్న తాత్కాలిక కల్వర్ట్ కింద సిల్టు పేరుకుపోయిందని, దాన్ని తొలగించాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదిలిస్తూ సిల్టు తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, పలువురు రైతులు, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
చేరది ఓకే. తాళరేవు మండలంలోని కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో బాలకనక దుర్గాదేవి ఆలయం వద్ద శుక్రవారం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కర్రి నూకరాజు, మాజీ సర్పంచ్ బర్రె లక్ష్మీనరసింహరాజు, దోమ రామారావుల ఆధ్వర్యంలో అర్చకుడు కొండవీటి శ్రీరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామంలో చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొపనాతి కాసుబాబు, నాగమణి దంపతులు, కుటుంబ సభ్యులు కార్తీక్ సహకారంతో అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, సేవకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకొచ్చి మరి డోలు సన్నాలు ఇస్తున్నారు, ద్వారాలు ఇస్తున్నారు, తాళం చెప్పులు ఇస్తున్నారు. అమ్మవారికి బంగారపు పాపడి పిల్ల కూడా ఇస్తున్నారు. అమ్మవారికి వెండి గిన్నెలు ఇస్తున్నారు. ఇలాగ ఎన్నో కోరికలు చెప్పాలని చాలా ఉన్నాయి. ఒక ఆవిడైతే మొన్న వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళానండి, మరి హాస్పిటల్కి వెళ్ళి అమ్మవారిని నన్ను ఇంటికి తొందరగా తీసుకెళ్తే నేను సందర్భం పెట్టుకుంటానని చెప్పేసి నేను మొన్న వారమే పెసింగి బాపనయ్య గారు మనవరాలు ఆవిడ వచ్చి 4,000 రూపాయలు మరి ఆ అమ్మవారికి ఎప్పుడు మీరు ఖాళీ పెట్టాలని చెప్పేసి ఆ భోజన కార్యక్రమం 4,000 ఇవ్వడం కూడా జరిగింది. ఆవిడ చాలా చక్కగా ఇంటికి వచ్చానండి, ఆ అమ్మ దయ వల్ల అమ్మకి నేను అనుకున్నానండి 4,000 రూపాయలు భోజనం పెడతానని చెప్పేసి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. ఈ రోజున మనకు చిన్నపల్లి వెంకటాయ గ్రామం ఎక్కడికి వెళ్ళిపోయిందో నిజంగా చూడవచ్చు. ఆ అమ్మవారి దయ వల్లే ఇంత కార్యక్రమం అమ్మ చేయించుకోవడం చిన్నపల్లి వెంకటాయ బాలలో ఇంత భారీ ఎత్తున ప్రతి ఒక్క దండుగోలు లక్ష్మణస్వామి ఏటిమర దండ్రపోలు లక్ష్మణస్వామి మరి కుమారుడు అగ్రాముడు మరి 110 రూపాయలు అమ్మవారికి దీపరంగ చంద్రకళ మనవరాళ్ళు, లాసశ్రీ మనవరు ప్రణీతమ్మ వామం చేశారు. వామను మాత్రం ఖచ్చితంగా దండం పెట్టుకోండి. అమ్మవారు దండం పెట్టుకున్నారు, వామానికి దండం పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి ప్రసిద్ధ భైరస్వామి గారు దీపరోజం కోసం ఆ అమ్మవారికి తిరుపతమ్మ అమ్మవారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. పెద్దపట్నం వెంకటాయపాలెం వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అమ్మవారి వెలవెల కాపాడని చెప్పి దీపరోజం కోసం 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారి కుటుంబం వాళ్ళు లైన్ అలాగే మన మీడియా సోదరులు మరి ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.